ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರಾಯೋಜಕರು ಶ್ರೀ ವಿನಾಯಕ ಜ್ಯುವೆಲ್ಲರಿ ಅಂಡ್ ಸಿಲ್ಕ್ಸ್ ಅಂಡ್ ಸ್ಯಾರೀಸ್ ಕೆಆರ್ಪುರಂ ಹಾಗೂ ರಾಮೂರ್ತಿ ನಗರ ಬೆಂಗಳೂರು. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య మనము రోజువారీగా ఎదుర్కొంటున్నాము. రోజు మనం చూస్తున్నాము ఈ సమస్య గురించి చాలామంది సోషల్ మీడియా ద్వారా పత్రికల ద్వారా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అందరు కూడా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంతా కొద్దిగా సెట్ అయింది, ట్రాఫిక్ కూడా మీరు చూడాలి, దృష్టి సారించాలని కోరడం జరుగుతుంది. నన్ను ప్రజలకు నేను అపీల్ చేస్తున్నాను, దయచేసి వినండి, అర్థం చేసుకోండి. రోజువారీగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్ లో 1500 వాహనాలు రోజువారీగా రోడ్డుపైకి రిజిస్ట్రేషన్ అయ్యి వస్తున్నాయి. ఈ 3 కమిషనరేట్స్ లో మనము వాహనాల సంఖ్య చూసుకుంటే 88 లక్షలకు చేరుకుంది. మొత్తము 7500 స్క్వేర్ కిలోమీటర్ ప్రాంతంలో ఏదైతే రోడ్స్ ఉన్నాయో దానిపైన తిరుగుతూ ఉన్నాయి. సో ఆపరేషన్ రోప్ ఏదైతే ఉందో, రోప్ అర్థం ఏంటి? ఆర్ అంటే రిమూవల్, ఓ అంటే ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్. సో ఈ క్యారేజ్ వేకి తగ్గించడానికి 2 మూలమైన కారణాలు ఉంటాయి. ఒకటేమో ఎన్క్రోచ్మెంట్స్, ఇంకోటేమో అబ్స్ట్రక్టివ్ పార్కింగ్. సో అందుకే మేము ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ సైరన్స్ అన్ని కూడా సీజ్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే సైరన్స్ ఆర్ నాట్ అలౌడ్. సైరన్స్ ఎవరు కూడా పెట్టుకోవడానికి లేదు ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ వెహికల్స్, పోలీస్ ప్యాట్రోలింగ్ వెహికల్స్ తప్ప ఇంకెవ్వరు కూడా సైరన్స్ వాడడానికి లేదు. రెడ్ లైట్, బ్లూ లైట్స్, సైరన్స్ అన్నీ సుప్రీంకోర్టు మరి దేశ చట్టాల ప్రకారం ఎక్కడ కూడా వాడడానికి లేదు. సో ఇది ఇల్లీగల్ అవుతుంది. సో అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరే స్వచ్ఛందంగా మీ కార్లలో, వాహనాల్లో ఇటువంటి సైరన్స్ ఏదన్నా ఉంటే దయచేసి మీరు అవన్నీ కూడా తొలగించుకుంటే మాకు కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్లో సహాయం చేసిన వారు అవుతారు. ఇప్పటి నుండి ఈ సైరన్స్ని ఎవరు కూడా పాటించే అవసరం లేదని మా ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. సిగ్నల్స్ అన్నీ కూడా టైం ప్రకారం ఏదైతే సిగ్నల్ టైమింగ్ సెట్ ఉందో దాని ప్రకారమే నడిపించడానికి, ప్లస్ ఈ క్యారేజ్ వే పెరగడంతో వాహనాల ఫ్లో కూడా పెరుగుతుంది. దాంతో ట్రాఫిక్ ఫ్లో అనేది మనము ఇంకా మెరుగుపడే అవకాశం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం.